బాజ్రా పిండి రొట్టెలు చేస్తున్నానండి. దానికోసము ఇదిగోండి ఇట్లాగా ఒక రొట్టెకయ్యేంత పిండి తీసుకొని దాన్ని ఇట్లాగా చేయితో నాదుకొని రొట్టెకి చేసుకున్నట్టుగా చేసుకొని దాన్ని నువ్వుల్లో అద్దుకోవాలండి. నువ్వుల్లో అద్దుకుంటే రొట్టె టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చేసుకున్నాక ఫస్ట్ పొడి పిండి చల్లుకొని చూడండి వీడియోలో చూపెట్టినట్టుగా ఆ విధంగా ఫస్ట్ కొంచెం చిన్నగా ఒక రవ్వ అయ్యే వరకు చేతితో అనుకొని తర్వాత చపాతీ కర్రతో చేసేసుకోవాలండి. చూడండి తర్వాత చేసుకున్న రొట్టెని పెన్నం మీద వేసేసుకొని ఫస్ట్ ఒక చిన్న క్లాత్తోని దాని మీద అంతా వాటర్తో అద్దుకోవాలండి. రొట్టె మీద అద్దుకున్నాక వాటర్ అద్దుకున్నాక కాసేపటికి దాన్ని తిరగేసేసుకోవాలండి. ఫ్లిప్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ కూడా కాల్చుకోవాలన్నమాట. అంతే, బాజ్రా పిండి రొట్టెలు రెడీ. బాజ్రా పిండిని తెలుగులో సద్దపిండి అని కూడా అంటారండి. సంక్రాంతికి రాయలసీమలో తప్పకుండా చేసుకుంటారనమాట. విత్ కలగూర అండి. కలగూర అంటే అన్ని రకాల కూరగాయలు వేసి కర్రీలాగా చేసుకుంటారు, దాంతో తింటారనమాట.